హాయ్. నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను ఈరోజు. జనాల్లో మామూలుగా ఏమనుకుంటారంటే, ఒక 10,00,000 ఇన్‌స్టంట్‌గా ఖర్చు పెట్టేస్తే నెలకు ఒక 2,00,000 సంపాదించుకోవచ్చు. అమెరికా వెళ్ళిపోయి, లేకపోతే ఇంకొక చోటుకెళ్ళిపోయి, ఇంకొక చోటుకెళ్ళిపోయి అనుకుంటారు. కానీ 10,00,000 చదువులో పెడితే, 10,00,000 చదువులో ఎలా పెడతాం? ఎట్ ఏ టైమ్ పెట్టం. సపోజ్ లానే తీసుకుందాం. నేను అడ్వకేట్‌నే. లానే తీసుకుందాం. నేను 10,00,000 ఒకేసారి పెట్టుబడిగా పెట్టలేదు. అలా కూడా 2,00,000 ఒకేసారి ఇన్‌కమ్‌గా తీసుకురాలేను. కానీ లా అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నా ఎక్స్‌పీరియన్స్ కౌంట్ అవుతుంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయ్యేసరికి 2,00,000 రావచ్చు. నా టాలెంట్‌ని బట్టి నెలకి 2,00,000 రావచ్చు, 10,00,000 రావచ్చు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత 20,00,000 సంపాదించొచ్చు. కానీ ఇన్‌స్టెంట్‌గా అయితే ఇన్‌కమ్ రాదు. మనకి ఆ పేషెన్సీ ఉండాలి లా చేయాలనుకున్న వాళ్ళకి. లా చేయాలి అనుకుని 10,00,000 ఒకేసారి ఖర్చు పెట్టకపోయినా 2,00,000 నెలకు వచ్చేస్తాయనే వాళ్ళకి అది చెప్తా వినండి. ఆ 2,00,000 సంపాదిద్దామని వెళ్తారు. అమెరికానో ఎక్కడికో వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ 6 నెలలకొచ్చేయాలి. మళ్ళీ 6 నెలలకెళ్ళాలి. అందరిని వదిలేయాలి. ఇక్కడంతా ఉనికి పోతుంది. మన ఉనికి మొత్తం పోతుంది. ఇండియాలో పుట్టాము, ఇండియాలోనే ఉందాము. అక్కడికి 10,00,000 తగలబెట్టిన అక్కడికే వెళ్ళడం కంటే, ఇక్కడే కాన్స్టెంట్‌గా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ, ఒక పని చేసుకుంటూ, అలా గ్రాడ్యుయల్‌గా ఎదగడం బెటర్ కదా! ఆ విషయం ఎందుకు ఆలోచించరు ఎవరూను? ఆలోచించండి. ఒకసారి నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ సంపాదించాలి, ఇంత సంపాదించాలి ఇన్‌స్టెంట్‌గా అని ఆలోచించొద్దు. గ్రాడ్యుయల్‌గా చేంజెస్ తీసుకొస్తూ, మీ స్కిల్స్‌ని డెవలప్‌మెంట్ చేసుకుంటూ, అలాగే ప్రతి ఇన్‌కమ్ రూపాయి పెంచుకుంటూ వెళ్ళండి గానీ, ఇన్‌స్టెంట్‌గా 2,00,000 వస్తాయి, 4,00,000 వస్తాయి, 10,00,000 వస్తాయి అని పరిగెత్తొద్దు. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని, మీకుగా డెవలప్ అవుతూ ఉంటే అన్ని పనులు అవే అవుతాయి. ఆ డెవలప్‌మెంట్ అదే వస్తుంది.